అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. అన్న, ఏదైతే ఈరోజు కేటీఆర్ని అయితే ఏసీబీ అయితే విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో గతంలో కూడా విచారించింది, మొన్న అనేక సార్లు ఈడీ అలానే ఏసీబీ విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం తెలంగాణలో చూస్తున్నాం. ఇది ఒకవైపు ఏదైతే అవినీతి చేశారని చెప్పేసి కాంగ్రెస్ అయితే ఆరోపిస్తున్నది, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇది కుట్ర కక్షపూరితంగా చేస్తున్నారు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్ గారు ఐటీ రంగంలో కానీ మరియు పెద్ద ఎత్తున ఈ ఫార్ములకు సంబంధించి ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్గా ఒక ప్రపంచంలోనే దేశంలోనే ఇది చేయలేనటువంటి క్రీడని కేటీఆర్ గారు ఆయన మేధా సంపత్తు చొరవతో తీసుకొచ్చి రాష్ట్రంలో నిర్వహిస్తే దాన్ని మరి అంటే దాంట్లో డబ్బులు చేతులు మారినాయని, మనీ లాండరింగ్ జరిగిందని కక్షపూరితంగా ఏసీబీ కేసులు పెట్టి కేటీఆర్ గారిని ఇప్పటికే మూడోసారి ఇది. ఇప్పుడు 2 సార్లు పిలిచి ఏం పీకిరారు, మళ్ళీ 3వ సారి పీకుతారు. 30 సార్లు పిలిచినా కూడా కేటీఆర్ గారి ఈకను కూడా ఏం పీకలేరు. అంటే కోడిగుడ్డు మీద ఈగ పీకినట్లు దీంట్లో ఏదో అద్భుతాలు ఉన్నాయని, ఏదో ఉందని, అంటే ఆయన ఓటుకు నోటుగా దొంగగా జైలుకు పోయి చిప్పకూడి తినొచ్చినాడో ఆ రకంగా కక్ష, ఈర్ష, నయవంచన ఈ రకంగా అంటే ఆలోచన చేస్తూ నేనైతే జైలుకు పోయినా, ఎట్లయినా కేటీఆర్ గారిని జైలుకు పంపాలనే ఒక దురుద్దేశంతోనే ఈరోజు కుట్రపూరితంగా ఏసీబీ కేసుల ముందర తీసుకొస్తుంది. ఇది అవాస్తవం పూర్తిగా. ఇవాళ ఒకవేళ నిజంగా మనీ లాండరింగ్ జరిగిందని అనుకుంటే ఇవాళ కోర్టులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. మరి ఇప్పటికే 2 సార్లు ప్రశ్నించినటువంటి ఏసీబీ ఏమైంది పరిస్థితి? మరి ఈ 3వసారి కూడా అంతే. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయలేనటువంటి దద్దమ్మ రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజలను డైవర్ట్ చేయడం కోసము మరి ఈ యొక్క అంటే ఆయన చేతగాని పరిపాలనను ప్రజల మీద రుద్దే విధంగా ఈరోజు మరి కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఈ కక్షపూరితమైన కుట్రలు తీసుకొచ్చి ఇవాళ ఆ కమిషన్ ఈ కమిషన్ అంటున్నాడు. ఎవడన్నా ఈ దేశంలో ప్రపంచంలో కాళేశ్వరం కట్టినటువంటి నాయకుడు ఉన్నాడా? 3 బ్యారేజీలు అంటే ఒక నదికి అడ్డం వేసి మరి భగీరథ జలాలను రైతు పొలాలకు, పంట పొలాలకు దాదాపు 23 లక్షల ఎకరాలకు ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి అదేవిధంగా 14 ఏళ్ళు రాష్ట్రాన్ని సాధించి మరి తెలంగాణ తీసుకొచ్చిండు. ఇలా కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ లేదు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేవాడా తెలంగాణ లేకుంటే? కేసీఆర్ గారు లేకుంటే? సిగ్గులేని రేవంత్ రెడ్డి దద్దమ్మ ఒకటే, ఆయన ఓన్లీ సూట్ కేసుల పాలనే, ఆయన చరిత్ర అంతా సూట్ కేసులనే తీసుకొస్తుంది. కాబట్టి కేవలం సూట్ కేసులతోనే ముఖ్యమంత్రి అయినాడు. కానీ మరి ఈ రాష్ట్రంలో ఎట్లా పరిపాలన చేయాలి, ఎట్లా ప్రజలకు అద్భుతమైన చేయాలనేది ఏమీ లేదు. మరి చూస్తున్నాం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మరి దాంట్లో కుట్రపూరితంగా మరి ప్రజల యొక్క దృష్టిని డైవర్ట్ చేసి మళ్ళీ ఏదో రకంగా ఈ బీఆర్ఎస్ పార్టీ మీద బురదలని చూస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారి జోలికి వస్తే మాత్రం ఈ రాష్ట్రం అగ్నిగుండమై మండుతుంది. ఎందుకంటే ఇవాళ ఈ రేస్ ఫార్ములా అనేది ఈ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ఇవాళ. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మరి ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బైకులను ప్రోత్సహించడం కోసం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసమే ఈ రేస్ తీసుకొచ్చినాడు. దాంట్లో 55 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని నువ్వు అంటున్నావు కదా, అది అఫీషియల్గా హెచ్ఎండిఏ ద్వారా మరి క్యాబినెట్ ఆమోదంతో హెచ్ఎండిఏ ద్వారానే మరి దాన్ని జరిగింది. మరి ఆ యొక్క సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పినారు, మా దగ్గర 50 కోట్లు ఉన్నాయి మీకు ఇస్తామని రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చినారు. దొంగలు అక్కడ ఫోటోలు దిగి ఆ ఫోటోలు కూడా బయట పెట్టకుండా ఈ రకంగా మరి అన్ని నయవంచన చేసి ఆ ఈ రేస్ ఫార్ములని దాన్ని పక్కదో పట్టించినాడు, దాన్ని తొలగించినాడు. అది పెద్ద ఎత్తున అమర్రాజ బ్యాటరీ అని కూడా, అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు, ఈ రాష్ట్రానికి ఐటీ రంగానికి సంబంధించినటువంటి క్యారిడార్లు, పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ఘనత కేటీఆర్ గారిది. మరి ఇవాళ ప్రపంచ వేదికలపైన కూడా తెలంగాణ యొక్క ఖ్యాతిని ఇడుముడించినటువంటి చతురత కలిగినటువంటి నాయకుడి మీద ఇవాళ కేవలం బురద తల్లి పబ్బం గడుపుతున్నాడు తప్ప దీంట్లో ఏం లేదు. మరి నువ్వు చేసినావు మన అందాల పోటీలో 200 కోట్లు పెట్టినావు. ఇవాళ హాస్టల్లో చదువుకునే పిల్లలకి బువ్వ పెట్టలేవు, ఆ సాంబార్లో నీళ్ళు వస్తున్నాయి, మరి వాటికి డబ్బులు లేవు. కానీ స్కాలర్షిప్లు నీకు డబ్బులు లేవు. కానీ ఇవాళ అందాల బామల మీద ఉన్నంత ప్రేమ నీకు ఈ రాష్ట్ర ప్రజలపైన కానీ, రాష్ట్ర సబ్బండ వర్గాలపైన కానీ లేదు. అందాల బామ్మ పొట్లు పెట్టి రాష్ట్రాన్ని బజార్కి ఇచ్చినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి చూస్తున్నాము. ఇవాళ నేను పాలమూరు బిడ్డనని పదే చెప్పుకుంటున్నటువంటి దొంగ ఇవాళ లగచర్లో రైతులను మరి విపరీతంగా నాశనం చేసి ఒక్కొక్క రైతు మీద 17 సెక్షన్లు 21 మర్డర్ కేసులు చేసిన వాళ్ళు అక్కడ పెట్టి ఇవాళ రైతులు నడి రోడ్డు ఇచ్చినటువంటి మురుకుడు ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. మరి కాబట్టి ఇవాళ అన్ని అసత్య ఆరోపణలు, ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్. నీకు దమ్ముంటే రైతులకు మేలు చేయి, నీ దమ్ముంటే 6 గ్యారంటీలు అమలు చేయి. 6 గ్యారంటీలు అర గ్యారంటీని అమలు చేసినావా? మరి మహిళలకు 2500 ఇస్తానని చెప్పినావు, ఏది ఇచ్చినావు చెప్పు? ఇవాళ విద్యా భరోసా కాడ 5 లక్షలు ఇస్తానని చెప్పినావు, అవి లేదు. అంటే 6 గ్యారంటీలు గాలికి వదిలేసి అదేవిధంగా 420 హామీలు 420 దొంగగా మిగిలినటువంటి దొంగ ఎవరైనా ఉన్నట్టు రేవంత్ రెడ్డి. సో నువ్వు ఏమి పీకలేవు కేటీఆర్ గారి మీద. నువ్వు ఎంత కేటీఆర్తోనే పెట్టుకుంటే అంత నాశనం అయిపోతావు. ఖచ్చితంగా నీకు మెడలు వంచే పరిస్థితి తొందరలో ఉందనే ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.